ఇలాంటి మైకులు పెట్టుకుని చాలా మంది అంటున్నారు ఏమని, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించంటారు. నేను అంటాను, ఇంట్లో ఉన్నవాడినే ప్రేమించు. చాలా మంది ఇంట్లో ఉన్నవాడిని ప్రేమించడు. ఎవరయ్యా ఈయనంటే బోధకుడే, ఎవరయ్యా ఈయనంటే వాక్యం చెప్పేవాడే. పక్కింటోని ప్రేమించుడు, పొరుగు సేవకుని ప్రేమించుడు, వీడికంటే చిన్న చిన్న సేవకుడిని ప్రేమించుడు. నేనంటాను, వాక్యం మాత్రం చెప్తారు, నిన్ను వలే నీ పొరుగు వారినే ప్రేమించు. నేనంటాను, వాక్యం ఒకటైపోతుంది, ప్రవర్తన ఒకటైపోతుంది. నేను ఇదే మాట్లాడుతున్నా ప్రియ దేవుని బిడ్డరా. మనుషులు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనుషులు మనల్ని చూస్తూ ఉంటారు. ఎందులో చూస్తారంటే నా ప్రియ దేవుడు, నువ్వు బైబిల్ చదువుతున్నావా అని ఎవడు చూడటం, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ఎవడు చూడటం. జాగ్రత్త పడరా. మన బిహేవియర్, మన వే ఆఫ్ బిహేవియర్, మన ప్రవర్తన మనుషులు గమనిస్తూ ఉంటారు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలురా, నీ నడకే నీ ప్రవర్తనే ఒక పత్రిక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.